తెలియపరుస్తున్నాను. ఉదయకాలమున కూడి వచ్చిన మన అందరికి యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనలు మొదటి సంకీర్తన 2వ వచనము చదువుతున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, అద్భుతకరుడ, ఆలోచనకర్త, నీకే వందనముల స్తోత్రాలయ్యా. రాత్రంతయు నా తండ్రి నీ కృపలో మమ్మల్ని సజీవులుగా కాపాడి ఉదయ కాలమున ఈ రీతిగా నిన్ను ధ్యానించి గణపరిచే భాగ్యం మాకందరికి ఇచ్చినందుకు నీకు వందనములయ్యా. ఇదిగో నా తండ్రి, ఈ కార్యక్రమంలో నా ప్రభ ఈ కోడికలో మీరు ఆది నుండి అంతం వరకు మీరే క్రమంగా జరిపించుకోండి. నీ పక్షాన నిలబడిన నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కూడి వచ్చిన బిడ్డను దీవించి వారికి సిద్ధమైన మనసు మంచి ఆలోచన దయచేయమని యేసు జీవము గల పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మొదట కీర్తన అంశము ధన్యులు. ఈ కీర్తనలు 150 ఉన్నాయి. అవునా? ఈ 150 కీర్తనలు ఒకలే రాశారా? చాలా మంది రాశారు. కొంతమంది దావీదు రాసిన కీర్తన అంటారు, కీర్తనలకు దావీదు రాశాడని. కానీ దావీదు 70 కీర్తన రాశాడు. ఆసాపు 12 కీర్తనలు, సొలొమోను 2 కీర్తనలు, మోషే ఏతానులు ఒక్కొక్క కీర్తన రాశారు. కోరహు కుమారులు 11 కీర్తనలు, హేమను 1 కీర్తన వ్రాసినట్లు మనకు తెలుస్తుంది. మిగిలిన 50 కీర్తనలు కూడా ఎవరు రాశారో తెలియదు. ఈ కీర్తనలు వ్రాయడానికి 1000 సంవత్సరాల కాలం పట్టినది. ఈ కీర్తనల ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని స్తుతించుట, ప్రార్థించుట. ఈ గ్రంథంలో ఈ కీర్తన గ్రంథము తొలి కీర్తన ఇది. ఈ యొక్క కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. మనందరికీ ఇష్టమైనది కూడా ఈ కీర్తనల గ్రంథం మొదటి కీర్తనే. అలాగే ఈరోజు మనం బైబిల్లో ఏం చదువుకున్నామని చాలా మంది అడిగితే ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే కీర్తనల గ్రంథం చదివేమేమో అని జవాబిస్తారని అనుకుంటున్నా. కానీ ఈ మొదటి కీర్తనలో నీతిమంతులు అనీతిమంతుల గురించి మనం వ్రాయబడగా చూస్తున్నాము. అలాగే లాస్ట్ కీర్తన 150 కీర్తనలో నీతిమంతులతో పాటు అందరూ కూడా దేవుని స్తుతించాలి అని కీర్తన యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ మొదటి కీర్తన దుష్టులు అనే మాటతోటి ప్రారంభమవుతుంది. చూడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక అని దుష్టులు అనే మాటతో ప్రారంభమవుతుంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో బ్లెస్డ్, ధన్యులు అనే మాటతో ప్రారంభమవుతుంది. ఈ 150 కీర్తనలో మొదటి కీర్తన ధన్యులు అనే మాటతో ప్రారంభం అవటమే కాకుండా చివరి కీర్తన 150వ కీర్తన స్తుతితో ముగించబడుతుంది. మొదటి కీర్తన ధన్యులు అనే మాటకు, ధన్యులు అంటే ఎవరు? ధన్యజీవులు, ఆనందంగా ఉండేవారు లేక అదృష్టవంతులు అని అర్థం. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, దీవెనలు పొందిన వారు అనే అర్థం అన్నమాట. దేవుని నుండి దీవెనలు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలి? ఏమి చేస్తే దీవెనలు పొందుకుంటామో, మన కుటుంబాల దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ మొదటి కీర్తనలో మనం ఈరోజు ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటిది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాస్కులు కూర్చుండ చోటను కూర్చుండగా. ఫస్ట్ ఏం రాయబడింది? నడవవద్దు, నిలవవద్దు, కూర్చోవద్దు. ఈ యొక్క షరతులు కానీ మనం పాటిస్తే మనం తప్పకుండా ఆశీర్వదింపబడతాము. దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవకూడదు, పాపుల మార్గమున నిలవకూడదు, అపహాస్కులు కూర్చుంటే చోటను మనము కూర్చోకూడదు. ఈ కానీ కండిషన్స్ కానీ మనము నెరవేర్చినట్టయితే మన కుటుంబాలు మనము ఆశీర్వదింపబడతాము. ఈ యొక్క సంకీర్తన 1-2లో కూడా ఇలా వ్రాయబడి ఉన్నది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ఆ వాక్యాన్ని చదివితే మనము దీవింపబడతాము. ఎట్లా? పగలు ఏ సమయం ఉన్నా కానీ మనము ఆ యొక్క బైబిల్ని కానీ మనం చదివినట్టయితే వాక్యం మనకు బోధిస్తుంది. ఈ విధంగా నువ్వు మాట్లాడాలి, ఈ విధంగా మీరు నడవాలి,
ఈ విధంగా మీరు ప్రవర్తించాలి, బ్రతకాలని చెప్తుంది. కాబట్టి అప్పుడు మన బైబిల్ వాక్యము, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది. కాబట్టి మనము ఆ షరతులు పాటిస్తాము. దుష్టులతో ఉండము, అపహాస్కుల దగ్గర ఉండము, పాపుల మార్గము ఉండం. కాబట్టి దేవుని చేతిలో ఉంటాం. కాబట్టి మనం ఆశీర్వదింపబడతాము. పగలు రాత్రి ఏ సమయంలో గల మన సమయం వీలు దొరికినప్పుడు కూడా మనం ఆ బైబిల్ చదివి ఆశీర్వదింపబడే వారముగా ఉంటాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా జన సమూహములు చూచి ఆయన ధన్యతల గురించి చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈడ ధన్యతల గురించి వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. యేసు ప్రభు కొండ ఎక్కి కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. జన సమూహము కూడి ఉన్నప్పుడు ఆయన వాక్యాన్ని బోధిస్తున్నాడు వాళ్ళకి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయం అంటే ఆయనకి దూరంగా ఉండకుండా మన తప్పులు మనం ఒప్పుకున్నట్టయితే ఆయన బిడ్డలంగా ఉంటాము. ఆయన దగ్గరికి వెళతాం అనమాట. పశ్చాత్తాపంతో మనం ప్రార్థించినట్లయితే అది ధన్యులం అన్నమాట. ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యములో ఉంటాం మనము. మనం ఆత్మ విషయంలో మన ఇష్టానుసారంగా మన యహలోకంగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఆశీర్వదింపబడతామా? లేదు. మన కోరికలు మన ఆశలతో బ్రతికితే మనం నిత్య నరకానికి వెళ్తాము. ఆత్మవిష దీనత్వము కలిగి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు మనం దీవింపబడతాము. ఆ రాజ్య వారసులుగా మనము ఉంటాము. అలాగే రెండవది, దుఃఖపడివారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అంటున్నాడు. దుఃఖము, మనం ఏ దుఃఖము, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా దుఃఖపడతాము. లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు కన్నీరు కార్చాడు, మూలిగాడు, వేదన పడ్డాడు. అది ఆత్మ విషయంలో అనమాట. అలాగే మన పాపముల విషయంలో కూడా మనము దుఃఖపడే వారముగా ఉండాలి. ప్రభా, నన్ను దూరస్తునిగా చేయకూడదయ్యా, నీ బిడ్డగా నన్ను చేర్చుకోమని మనం దుఃఖముతో ఉన్నట్లయితే వాళ్ళు ఓదార్చబడతారంట. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఈ లోకంలో నీతి ఎవరు? మన ఇష్టానుసారంగా బ్రతకడం కాదు, కానీ యేసు ప్రభు కొరకు ఆయన యొక్క సేవలో మనం ఆకలి దప్పులు గల వారు ఉండాలి. నిందొచ్చినా కానీ, కష్టం వచ్చినా కానీ ఆయన వెంబడించే బిడలంగా ఉండాలి. ఎప్పుడైతే మనము నీతి కొరకు యేసుక్రీస్తు ప్రభు కొరకు మనం ఆకలి దప్పులు గల వారంగా ఉంటామో, మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురని ప్రభు సెలవిస్తున్నాడు. అలాగే కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదరు. ఈనాడు మన మధ్యలో, మన కుటుంబాల్లో, మన సంఘములో, మన సమాజంలో కూడా సమాధానం లేని స్థితి ఉన్నది. అలాంటి వారికి మన పక్కకు పోయి వాళ్ళ మీద 4 చెప్పి వాళ్ళ వీళ్ళని కలవకుండా చేయడం, అది అట్లాగా చేయకూడదు. మన దేవునితో మనం సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి మన సహోదరుల విషయంలో, మన బంధుమిత్రుల విషయంలో వాళ్ళకి మనం సమాధానం కలిగేటట్లు ఉండాలి. ఆదరణ మాటలుగా ఉండాలి, వాళ్ళ సర్ది చెప్పే వారంగా ఉండాలి. కానీ వాళ్ళ ఒక పక్షాన నుండి ఒకళ్ళని హీనపరుస్తూ ఇంకా వాళ్ళకి నిప్పుకి ఆజ్యం పోసినట్లు అట్లా ఉండకూడదు అనమాట. సమాధాన పరచాలి. ఎప్పుడైతే మనం సమాధానం కలిగి ఉండి ఇతరులను సమాధాన పరచగల ఉంటామో వారు ధన్యులు, వారు దేవుని కుమారులు కుమార్తెలు అనబడతారంట. నీతి నిమిత్తము హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ లోకములో మనం దేవుని బిడ్డలుగా ఉండి బ్రతకాలంటే ఎన్నో హింసలు, అవమానాలు, మాటలు వస్తాయి. ఆ మాటలకు కొంతమంది వెనుదిరిగి వెళ్ళిపోతారు. నేను దేవుని మారినప్పుడే బాగున్నానే, దేవునిలోకి వచ్చిన తర్వాత, దేవుని బిడ్డగా ఉన్న తర్వాత ఈ శ్రమలు, ఈ మాటలు వస్తున్నాయి, ఈ నిందరు, అబద్ధముగా చెడ్డ మాటలు మాట్లాడుతున్నారే ఎందుకని వెనుదిరుగుతారు. కానీ అలా ఉండకుండా ఆయన నిమిత్తము మనం ఎప్పుడైతే మనము ఆ నిందల్లో, హింసల్లో, చెడ్డ మాటల్లో మనము ఆ నిలిచి ఉండి దేవుని ఎడల మనం నిలిచి ఉంటామో అప్పుడు అంటున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగునని చెప్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క ధన్యతలు మనం పొందాలంటే, దేవుని బిడ్డలంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? వాక్యాన్ని చదివే వారముగా ఉండాలి, వాక్యానుసారంగా మనము జీవించే వారముగా ఉండాలి. ఈ ధన్యతలను ఇన్ని చేసినట్లయితే మనము
ధన్యులు వీరు, మనం ఆశీర్వదింపబడే వరముగా ఉంటాము. అలాగే సంకీర్తన 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు అంటే ఇది మొదటి కండిషను. 1వ వచనంలో 3 విషయాలు మనము ధ్యానం చేసుకుందాము. మొట్టమొదటి దుష్టుడు ఆలోచన నడవవద్దు. దుష్టుడు అంటే ఎవరు? దుష్టుడంటే చెడినవాడు, నీచుడు, దోషం గలవాడు అని అర్థం. ఈ 3 సంగతులుగా దుష్టుల గురించి వ్రాయబడి ఉన్నది. కీర్తనల 3:7 కీర్తనల గ్రంథము ఇక్కడ దుష్టుల పళ్ళు దేవుడు విరగొడతాడు. దుష్టులు నాశనం చేయబడదురు, దుష్టులు పాతాళముకు దిగిపోదురు, వీరికి నెమ్మది ఉండదు. అంటే దేవునికి దూరస్తులుగా ఉంటారు కాబట్టి వారికి నెమ్మది ఉండదు, ఈ లోకంలో సమాధానములు ఉండదు. ఇలాంటి వారు తలంపులతో మనం ఏకీభవిస్తున్నామా, వాళ్ళతో మనం మాట్లాడుతున్నామా, వాళ్ళ ఆలోచనలు చొప్పున మనం కానీ మా ఆలోచన చొప్పున అంటే వారి ఆలోచనలో మన ఆలోచనలు మారిపోతాయి. వాళ్ళ సహవాసంలో ఉంటే వాళ్ళు ఏది ఆలోచిస్తారో మనం అదే ఆలోచిస్తాం. కాబట్టి దేవుని మీద ఇతరుల మీద చెడుగా మనం మాట్లాడకూడదు. ఒకళ్ళు చెడుగా చెప్పినప్పుడు ఒక వ్యక్తి గురించి మనం దాన్ని అవును అవును అనకూడదు, ఏకీభవించకూడదు. అలా ఏకభావం కనబరిస్తే దేవుని దీవెనలు నీకు దూరం అవుతాయి. నువ్వు పుట్టించక్కర్లా, నువ్వు అనక్కర్లా, ఇతరులు అన్న మాటకు సమ్మతించకూడదు అన్నమాట. కాబట్టి ఆ మాటలు కానీ మనం సమ్మతించినట్టయితే ఆ దీవెనలకు బదులు మనకు శాపాలు వస్తాయి. మరో విషయం ఏంటంటే నడవవద్దు. ఎవరితో నడవద్దు? మరి ఆలోచనలతో నడవకూడదు అంటున్నాడు దేవుడు. దుర్మార్గుడు ఎక్కడో దూరంగా ఉంటాడు కానీ నీ ఆలోచనలు నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోతాయి. తలంపులు ఆలోచనలు ఏకమవుతాయి కాబట్టి వాళ్ళ ఆలోచనలతోటి వాటితోటి నడవద్దు అంటున్నాడు. దేవుని పిల్లల ఆలోచనలు మంచివిగా ఉంటాయి, అవి ఆశీర్వాదకరమైన ఆలోచనలు. దుష్టుల మార్గము యెహోవాకు తెలియదు కాబట్టి నీవు దుర్మార్గంగా జీవిస్తూ నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండి నన్ను ఆశీర్వదించ ప్రభు అంటే దేవుడు ఆశీర్వాదాలు వస్తాయా? రావు. మొదట నీలో ఉన్న చెడు తలంపులు దుష్టత్వాన్ని తీసివేసుకుంటున్నట్లయితే, దేవుని వద్ద నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే నీకు దీవెనలు సమృద్ధిగా ఉంటాయి. నీ కుటుంబం కూడా దేవుడు సమృద్ధి జీవములోనికి ఆ జీవనములో నీ యొక్క కుటుంబంలో ఆయన అధికారిగా ఉంటాడు. కాబట్టి మనం ఎవరి దగ్గర నడవాలి, ఎక్కడ నడవాలి మరి అనుకుంటే హనోకు గురించి దేవుడు అంటున్నాడు. ఆదికాండము 5:23 హనోకు దినములన్నీ 365 హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయెను. కాబట్టి ఆ హనోకు దేవునితో నడిచిన వాడుగా ఉంటున్నాడు. అలాగే అపోస్తుడైన పౌలు కూడా కొలస్సీ సంఘంలో ఉన్న పరిశుద్ధులకు రాస్తున్నాడు. కొలస్సీ 2:7 విశ్వాసం మందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకోవాలంట. కొలస్సీల సంఘంలో ఈ పౌలు భక్తుడు చెప్తున్నాడు, విశ్వాసములో స్థిరంగా ఉండాలి, అలాగే కృతజ్ఞతాస్తులు చెల్లించుట యందు విస్తరించి ఎల్లప్పుడూ మనము దేవునికి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించే బిడ్డలంగా ఉండాలి. ఆయన యందు నడుచుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు మనకు వస్తాయి. అలాగే ఆదివారం ఒకరోజు ఆలయానికి వెళ్తాము కాబట్టి మిగతా దినాలు కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మన జీవితం ఎలా ఉంది? సాతానుతో నడుస్తున్నామా? మనం దేవుని బిడ్డల సహవాసంలో ఉంటున్నామా? మిగతా దినాలు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే నామకార్థ క్రైస్తవ జీవితం కలిగి ఉంటున్నామా? దేవునికి మన హృదయాలను సమర్పించి దేవుని బిడ్డలంగా జీవిస్తున్నామా? పైకి భక్తి కలిగే వారుగా ఉంటూ ఆయన శక్తిని ఆశ్రయించిన వారంగా ఉంటున్నామా అని మనము ఆలోచన చేసుకోవాలి. అలాగే ఆదికాండంలో కూడా నోవహు గురించి వ్రాయబడి ఉన్నది. నోవహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. కాబట్టి నోవహు దేవునితో నడిచినవాడు, అతి నీతిపరుడు, నిందారహితమైన జీవితము జీవించాడు. అలాగే కీర్తనలు 1:1 రెండో పాయింట్, పాపుల మార్గమున నిలవవద్దు. దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే రెండవ కండిషన్ ఏంటంటే పాపుల మార్గమున నిలవవద్దు. పాపుల మార్గం నిలవవద్దని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాటలో 3 మాటలు ఉన్నాయి: అతిక్రమము, దోషము, పాపము. ఈ 3 ఒకటి కాదు కానీ ఇది వేరు వేరు తప్పిదాలు.
ఈ 3 నేరములను దావీదు చేశాడు. అతిక్రమించాడు, దోషము చేశాడు, పాపం చేశాడు. కీర్తనలు 51లో కూడా దావీదు వ్రాసినదే. పాపం అంటే ఆ శిక్షకు తగిన దోషము, ఇది దేవుని దృష్టిలో నేరము. కీర్తనలు 51:3లో నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదని దావీదు భక్తుడు అన్నాడు. ఆజ్ఞ అతిక్రమణ పాపము. పాపుని ఆజ్ఞకి లోబడితే నీకు దీవెనలు కలుగుతాయి. కాబట్టి మన పాపములు ఆయన ముఖాన్ని అంట మరుగుపరుస్తున్నాయి అంట. కాబట్టి మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరచును గనక ఆయన మన ప్రార్థనలు ఆలకింపుడు. మనం క్రమముగా వస్తున్నాం కానీ వేషధార జీవితముగా ఉంటూ గడుపుతూ మన హృదయాల్లో పాపం చేస్తూ దుష్టాలోచనలో ఉంటూ ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకింపుడు. కాబట్టి మనం ఎంతకాలం ప్రార్థన చేసినా కానీ మనకు జవాబు అనేది రావడం లేదు. కాబట్టి మన పాపములు మనము ఒప్పుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో 3 మార్గాల గురించి యోధా భక్తుడు రాశాడు. యోధా 11వ వచనము ప్రకటన తర్వాత ముందు ఉంటుంది. ప్రకటన గ్రంథము ముందు యోధా 11వ వచనములో వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ 3 మార్గాల గురించి యోధా భక్తుడు రాస్తున్నాడు. 1 కయ్యూను మార్గము, 2 బిలాము మార్గము, 3 కోరహు మార్గము. వారు ఏం చేశారంటే ఆ కయ్యూను మార్గము నడిచారు, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు, కోరహు చేసినట్టు తిరస్కారము చేసిన మార్గం ఎలాంటిదంటే హత్య మార్గము. తన సొంత సోదరుడిని క్రూరంగా కొట్టి చంపిన హీన చరిత్ర కలిగినది ఈ కయ్యూనిది. ఈ మార్గంలో మీరు నడవకూడదు, హత్య మార్గం అని వాక్యం బోధిస్తుంది. రెండోది బిలాము మార్గము. బిలాము బహుమానం పొందాలని పరిగెత్తాడు. బిలాము లంచగొండి ఆశపడేవాడు. కాబట్టి ఈ ప్రవక్త సోదెగాడని బిరుదును సంపాదించుకున్నాడు. ఇది నాశన మార్గము, ఇది తప్పు మార్గము. ఈ మార్గంలో మీరు వెళ్ళవద్దు అన్నాడు. మూడవది కోరహు మార్గము. ఇతని అనుచరులు 250 మంది మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించారు. ఏంటి ఆయన నాయకత్వంలో మేము వెళ్ళేది? కొంతమంది అంతే మంచి మార్గం నడవమంటే ఆయన చెబితే నేను వినాలా, ఈమె చెబితే నేను వినాలా, వ్యతిరేకిస్తారనమాట. అలాగే మోషే నాయకత్వాన్ని వ్యతిరేకించారు వీళ్ళు. వీరిది తిరస్కార మార్గం, పదవీకాంక్ష, నాయకత్వాలు, అలాగే నాయకత్వ పోరులు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి కోరహు ఆయన బృందాల మార్గాలు సాతాన మార్గాలు, ఇవి మంచి మార్గాలు కావు. కాబట్టి వీరి మార్గంలో నిలవవద్దు. నీవు నిలిచావే అనుకో దేవుని దీవెనలు పోగొట్టుకుంటావు. కాబట్టి కయ్యూను మార్గము, బిలాము మార్గము, కోరహు మార్గములో మనం నడవకూడదు. అలాగే దేవుని బిడ్డలు పాపుల మార్గమున నిలవకూడదు. మరి ఎక్కడ నిలబడాలి? ఎలా నిలబడాలంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనము భాగంలో, ఎఫెసీ 6వ అధ్యాయము 14వ వచనము నుంచి, ఏలగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలవబడుడి. ఎట్లా నిలబడాలి? ఆయన సన్నిధిలో నడుమునకు సత్యం అనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరుపు తొడుగుకోవాలి, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును తొడుగుకొని నిలబడాలంట. ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహించే ఆధ్యాత్మిక ఆయుధాలతో మనం నిలబడాలి. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపుల మార్గమా దేవుని మార్గమా? ఇదేనా మనం ఆలోచించుకోవాలి. పాపుల మార్గాన్ని మనం ఎంచుకున్నట్లయితే నరకానికి వెళ్ళే మార్గము, నరకంలో ఉంటాము. దేవుని మార్గాన్ని మనం ఎంచుకున్నట్లయితే పరలోక రాజ్యానికి, ఆ పరలోకానికైన వారసులుగా మనము ఆ యొక్క పరలోక రాజ్యాన్ని మనము పొందగలం. కాబట్టి ప్రతి దినము ఎవరు చెప్పినా కానీ మారు మనసు పొందాలి. ఆ యొక్క పరలోకంలో దేవుని బిడ్డలుగా వారసత్వాన్ని పొందుకోవాలని చెప్తారు. ఎవరైనా నరకాన్ని కోరుకుంటారా? నిత్య నరకాగ్నిలో కోరుకోరు. కాబట్టి ఆయన బిడ్డలుగా దేవుని వాక్యాన్ని మనం వింటూ మన హృదయాలను ఆయన సమర్పించి
ఆయన బిడ్డలంగా పరలోక రాజ్యానికి వారసులుగా కావాలని దేవుని యొక్క కోరిక. మూడవ పాయింట్గా, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చునవద్దు. కీర్తనలు 1:1. దేవుని దీవెనలు అవసరం అనుకుంటే ఇది మూడవ కండిషన్. అపహాసకులతో చేరవద్దు, వారితో కలిసి కూర్చోవద్దు. అపహాసకులు అంటే ఎవరు? అవహేళన చేసేవారు, గేలి చేసేవారు. వీరు పాపం చేస్తూ ఉంటారు, ఇతరులు చేసే పాపాలను ఎద్దు చూపుతూ ఉంటారు. వికృత శాస్త్రాలు కలిగిన వారు. ఇలాంటి వారి దగ్గర కూర్చోవద్దు. దేవుని వాక్యం చెప్తుంది, వీరు దేవుణ్ణి ఎక్కిరిస్తారు. దేవుడు తెలుసు అంటారు, ఆయన శక్తి తెలుసు అంటారు, కానీ వాళ్ళ హృదయంలో దేవుణ్ణి ఆహ్వానించరు. దేవుడు ఏం దేవుళ్ళే, ఆయనేనా, మాకు దేవుడు నమ్ముకుంటే మాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని అంటారు. కానీ రాజులను అధికారులను కూడా, దేవుణ్ణే కాదు రాజులను అధికారులను కూడా వాళ్ళు ఎగతాళి చేస్తారు, అపహాసకులు. కాబట్టి వాళ్ళ చోట మనం కూర్చోకూడదు. హబక్కు పత్రిక 1:10 కూడా రాజులను అపహాస్యము చేతురు, అధిపతులను హేళన చేతురు, ప్రాకారం గల దుర్గములన్నింటిని వాళ్ళు తృణీకరిస్తారంట. కాబట్టి యోబు స్నేహితులతో సహితము ఇలాంటి స్వభావమే మనకు కనిపిస్తుంది. యేసు ప్రభు శిలువపై వేలాడుతున్నప్పుడు ఆయనని ఎగతాళి చేశారు అపహాసకులే. నువ్వు నిజముగా దేవుని కుమారుడవైతే ఆ శిలువ మీద నుండి కిందికి దిగిరా, మమ్మల్ని కాపాడు, లేకపోతే నువ్వు దిగిరా, నువ్వు దేవుని కుమారుడు కదని ప్రభువునే అవహేళన చేస్తారు. అలాగే యోబును కూడా ఆయన వ్యాధితోటి బాధపడుతుంటే దేవుడు లేడని ఒక మాట చెప్పరదా, చనిపోకూడదా అని ఆయన స్నేహితులు, ఆయన భార్య కూడా ఆయన్ని నిందిస్తారు. ఇలాంటి వారితో విశ్వాసులు కూర్చుంటే వీళ్ళకి దేవునికి బదులు శాపాలు వస్తాయి. కాబట్టి మనం ఎక్కడ కూర్చోవాలి? దేవుని బిడ్డల సమూహములో పరిశుద్ధులుగా విశ్వాసుల మధ్య మన జీవనాన్ని మనము గడపాలి. వాడు పెద్ద ఇది కాదు, కానీ వాళ్ళని మార్చేటట్టు మన ప్రవక్తలు ఉండాలి. మన జీవితాన్ని దేవుని సమర్పించుకు, మన మాటల్లో, చూపుల్లో, నడతలో దేవుని కలిగి ఉండాలి. అక్కడ పౌలు శీలలు కూడా వాళ్ళు చెరసాలలో వేయబడినప్పుడు, బండ వేసి బిగించినప్పుడు మధ్యరాత్రిలో వాళ్ళకేం జరుగుతుందో భూకంపం వస్తుంది. ఆ చెరసాల తలుపులు తెరుచుకుంటాయి. అవన్నీ అదిరిపోయినప్పుడు ఆ బంధకాలను ఊడిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ చెరసాల్లో దేవునికి ప్రార్థిస్తూ, స్తుతిస్తూ పాటలు పాడుతుంటే ఆ మిగతా ఖైదీలు కూడా వింటూ ఉన్నారు. విన్న తర్వాత ఆ తలుపులు తెరుచుకున్నప్పుడు ఆ చెరసాల నాయకుడు చేయమంటాడు, అమ్మో వీళ్ళందరూ తప్పించుకొని పోయి ఉంటారు, తలుపులన్నీ తెరవబడినాయి అని కత్తి దూసి చంపుకోబోయినప్పుడు తనను తాను, అప్పుడు పౌలేమని, ఏ హానియూ చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడ ఉన్నామన్నప్పుడు ఆ చెరసాల నాయకుడు దీపము తీసుకొచ్చి చూసి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయాలన్నాడు. అంటే వాళ్ళ ప్రవక్తన, వాళ్ళ యొక్క ఆ దేవుని యొక్క భక్తిని చూసి వాళ్ళు మారు మనసు. అలాగే ఈనాడు మన భక్తి, మన నడతను చూసి వాక్యం చెప్పక్కర్లా, మనం ఏ విధంగా జీవిస్తాం మనల్ని చూసి ఇతరులు కూడా దేవుని ఎదుకు నడిచే వరంగా ఉండాలి. కానీ మన పైకి ఒక జీవితము, లోక వేషధారి జీవితం మనము ఉండకూడదు. అలాగే యేసు క్రీస్తు నందు మనకొక మంచి శ్రేష్టమైన స్థలం ఉన్నది. ఆయన దగ్గర పరలోక రాజ్యములో ఆయన బిడ్డలంగా ఆ శ్రేష్టమైన సమయంలో ఆ యొక్క దేవుని దగ్గర మనము ఉంటాం. ఎఫెసీ 2:7 కూడా క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెడతాడు. కాబట్టి ఆ విశ్వాసముతో మనం ఈ లోకములో స్థిరులుగా ఉంటూ దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఆయన పరలోకంలో ఉంటాడు, ఆయన బిడ్డలంగా మేము కూడా ఉంటామన్న నిరీక్షణ కలిగి మనం ఉండాలి. అలాగే మనం ఏం చేయాలంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గముల నిలవకూడదు, అపహాస్కుల కూర్చోకూడదు. ఈ 3 విషయాలు విశ్వాసుల దేవుని బిడ్డలు చేయకూడని పనులు. మనం చేయవలసింది ఏంటంటే కీర్తనల 1:2 శాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దేవుని వాక్యాలను చదువుట యందు ఆనందించాలి. వాక్యమును పగలు రాత్రి అని తేడా లేకుండా మనకున్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మానవునికి దేవుడు కావాలి కాబట్టి, ఆయన వాక్యం కావాలి కాబట్టి, ఈ 2 దేవునికి మనకి 2 ఊపిరితిత్తులు లాంటివి కాబట్టి వాక్యం చదవాలి, దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఈ 2 కానీ మనం చేసినట్టయితే మనం ఆశీర్వదింపబడతాము, మన కుటుంబము, మన బిడ్డలు కూడా బ్లెస్ చేయబడతాము. అలాగే యెషయా ప్రవక్త అన్నాడు, యెహోవా మా దేవా నీవుగాక వేరే ప్రభువులు మమ్ములు ఏరిరి,
ఇప్పుడు నిన్ను బట్టి నీ నామమును స్మరిస్తామయ్యా అంటున్నాడు. కాబట్టి మనము మన దేవుడు ఒక్కడే కాబట్టి ఆ దేవుణ్ణి మనం ఆరాధించే వరముగా ఉండాలి. అలాగే దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టువలే ఉందరు. కీర్తనల 1:4. నేటి సమాజంలో 2 విధాలైన క్రైస్తవులు ఉన్నారు. ఒకటి చెట్టున బోరిన విశ్వాసులు, 2 పొట్టున బోరిన విశ్వాసులు. చెట్టు ఎలా ఉంటది? నిలకడగా ఉంటది, వేరుపారి ఉంటది. గాలి తుఫాను వచ్చినా కానీ అవి స్థిరంగా ఉంటుంది. అలాగే దేవుని బిడ్డలకు కూడా స్థిరులుగా ఎన్ని ఇబ్బందులు, బాధలు, కష్టాలు, అనారోగ్యం లేమి వచ్చినా కానీ ఆయన ఎందు విశ్వాసం కలిగిన వారై స్థిరులుగా ఆయన బిడ్డలుగా ఉంటారు. అలాగే పొట్టున పోలిన అవిశ్వాసులు ఎలాగుంటారంటే పొట్టు నిలకడగా ఉండదు, ఉండలేదు కూడా. గాలి ఎటువైపు వెళితే అటువైపు పొట్టు వెళుతుంది. అలాగే అవిశ్వాసులు కూడా సంఘాలు మారుతూ ఉంటారు, స్థిరంగా ఉండరు, ఒక చోట ఉండరు, అక్కడ ఇక్కడని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, అస్థిరులుగా ఉంటారు. అలాగే కీర్తనలు 1:9 కూడా అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండెను. అతడు చేయునదంతయు సఫలమగుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు, చదివేవారు ధన్యులంట. వారు ఎలా ఉంటారంటే నీటి కాలువ దగ్గర నాటబడి ఉన్న చెట్టు ఎలా ఉంటుంది అలా ఉంటారు. ఆ చెట్టు సారము కలిగి ఉంటుంది, జీవము కలిగి ఉంటుంది, బాగా ఎదుగుతుంటుంది. ఎందుకు? నీరు ఉంటుంది కాబట్టి. అన్ని వైపులా వ్యాపించి ఉంటుంది. ముఖ్యంగా చెట్టును గురించి 4 ముఖ్య విషయాలు మనము నేర్చుకున్నాం. ఒకటి, నాటబడిన చెట్టు. ఇది పడిమలచిన చెట్టు కాదు, కానీ నీటి కాలువన ప్రక్కన దేవుడు నాటినటువంటి చెట్టు. దీనికి బలం ఉంటుంది, దీని వేరు లోపలికి పోయి ఉంటాయి కాబట్టి అది నాటబడిన చెట్టు బాగుంటుంది. రెండవది, ఆకు వాడని చెట్టు. పచ్చదనము కలిగి ఆకులు దీనికి ఉంటాయి, అది వాడిపోదు. కానీ దేవుడు నాటిన చెట్టు ఆకును వాడనీయుడు, ఆయన కాపాడుకుంటాడు తన చెట్టుని. అలాగే ఫలమిచ్చి చెట్టు, తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నీతిమంతుడు ఉంటాడని భావము. ఫలమలేని చెట్టు భూమికి బరువు. ఫలించకపోతే ఏం చేస్తారు? దాన్ని ఎవరు అంగీకరించరు. ఫలములు లేని అంజరపు చెట్టును కూడా యేసు ప్రభువారు శపించాడు. కాబట్టి మనం ఫలించే వారముగా ఉండాలి. ఫలించండి, మరి ఎక్కువగా ఫలించండి, బహుగా ఫలించండి. మీరు అను వాక్య బాగా మనం ఫలించినట్లయితే తండ్రి మహిమపరచబడతాడు. కాబట్టి మన జీవితంలో మనం ప్రభుకు స్థానం ఇచ్చి మన కుటుంబాలను, మన సమాజం కోసము, మన సంఘము కోసము, మన సహవాసం కోసం కూడా ప్రార్థించి మనం ఫలించే బిడలంగా ఉండాలి. అలాగే సఫలతనిచ్చే చెట్టు. అతడు చేయనిది అంతయు సఫలమగును, విఫలం కావు. ఎందుకంటే మనం ఏ పని చేసినా ముందు దేవుణ్ణి అడిగి చేస్తాం కాబట్టి మనం చేసే పని అంతయు దేవుడు సఫలపరుస్తాడు. విశ్వాసులు చేయ తలపెట్టిన ప్రతి పనిని దేవుడు దీవిస్తాడు. కాబట్టి రెట్టింపు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది నిరుపయోగం కాదు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయన చేతి కింద బలిష్టమైన మనము ఆయన చేతికి ఉన్నట్లయితే ఆయన మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అలాగే కీర్తనల 1:6 కూడా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనముకు నడుపును. కాబట్టి మనం ఆయన బిడ్డలంగా మనం నీతిమంతుల సహవాసములో ఆయన మార్గములో నడవాలంటే ప్రతిదినము వాక్యాన్ని చదివి ఆయన మాటలకు, ఆజ్ఞలకు లోపడే వారముగా మనము ఉండాలి. అలాగే కీర్తనలు 37వ సంకీర్తన 37వ సంకీర్తన 1-2 వచనములో, చెడ్డవారిని చూచి నువ్వు వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము. వారి గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యం అనుసరించము. యెహోవాను బట్టి సంతోషించము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనినా ఆయన నీ కార్యములు నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనము దుష్టుల మార్గంలో ఉండకుండా నీతిమంతుల మార్గంలో మనం ఉండాలి. అలాగే ప్రకటన 1:3 కూడా సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. కాబట్టి 66 గ్రంథాలనే బైబిల్లో. ఈ 66 గ్రంథాలను మనం చదివినట్లయితే, ప్రతిదినం ఆ వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకున్నట్లయితే మనం దీవింపబడతాము. మన అంశం ఏంటి? ధన్యులు. కాబట్టి ధన్యతను మనం పొందాలంటే
ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనము చదవాలి. మన జీవితాలను మనము దేవునికి సమర్పించుకున్నట్లయితే ఆ ధన్యత అనేది, ఆయన ఆశీర్వాదం అనేది మన కుటుంబాలకు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నా ప్రభ, జీవాధిపతి, నీకే వందనములు. ఈ దినమున నా తండ్రి, మీరు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. మేము ఏ విధంగా జీవించాలో, ఎక్కడ కూర్చోవాలో, ఏ విధంగా బ్రతకాలో నా తండ్రి మీరు మాకు వాక్యం ద్వారా సెలవిచ్చిన బట్టి నీకే వందనముల స్తోత్రాలు. మేము నీ వాక్యాన్ని చదువుతూ మా హృదయంలో వాక్యాన్ని ఉంచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ నీకు మహిమకరమైన జీవితం జీవించుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి. వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఇదిగో నా తన హృదయకాలపు దీవెనలు మా కుటుంబాలకు మాకు మీరు అనుగ్రహించండి. ఇదిగో మా పాళెంలో నా తన ప్రతి గృహాన్ని దర్శించండి. మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి. ఏ ఒక్కరు నశించడని నీకు ఇష్టం లేదు నా ప్రభ. అందరూ ఆ యొక్క పరలోక రాజ్యంలో నీ బిడ్డలుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ భాగ్యం దయచేయండి. ఇదిగో నా తండ్రి వృద్ధులు విధవరాండ్రం బట్టి అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి వ్యాధిగ్రస్తులను బట్టి అడుగుతున్నావు ప్రభా. మీకే వందనములు. ప్రతి ఒక్క బిడ్డ నా తన అనారోగ్య స్థితిలో ఉంటుండగా నీ గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత ఇచ్చేయండి. మరణకరమైన నా తండ్రి వార్తలు వినకుండా మా కుటుంబాలను నా తండ్రి మా పాళ్ళని మీరు ఆశీర్వదించండి. ఇదిగో వాక్యమిని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడిన ప్రతి బిడ్డను నా తండ్రి నూరంతరగా నా తండ్రి ఆశీర్వదించమని, ఇదిగో నా తండ్రి ఈ కోడికను జరిపిస్తున్న యవన బిడ్డల కుటుంబాలను నా తండ్రి బిడ్డలు ఈ రాకడ పర్యంతము ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి, వాళ్ళ పాలు భాగస్తులుగా ఉండడానికి నీ కృప అనుగ్రహించమని, జనదేవులతో నింపి దిన కీడు నుంచి తొలగించమని మా ప్రభును మీ ప్రియకుమారుడని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్.